ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ దూకుడు పెంచింది. రాష్ట్రంలో పెను దుమారం రేపుతోన్న లిక్కర్ స్కామ్కు సంబంధించి సిట్ ఇప్పటికే ఎంతో సమాచారాన్ని సేకరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు ఆయన పిఏ పైలా దిలీప్ను అరెస్టు చేసింది. వీరిని కస్టడీలోకి తీసుకుని లిక్కర్ స్కామ్కు సంబంధించి కీలక సమాచారాన్ని రాబట్టినట్టు తెలుస్తోంది. ఈ కేసులో A31గా ధనంజయ రెడ్డి, A32 కృష్ణమోహన్ రెడ్డి, A33 గోవిందప్ప బాలాజీలను సిట్ అధికారులు చేర్చారు. ఇటీవల అరెస్టైన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, చాణక్య రిమాండ్ రిపోర్టులో కూడా ఈ ముగ్గురి పేర్లను సిట్ అధికారులు ప్రస్తావించారు. ఈ ముగ్గురి ఆదేశాల మేరకు అప్పట్లో డబ్బులు వసూలు చేశామని, ఈ డబ్బులు వాళ్ల వద్దకు చేరాయని విచారణలో నిందితులు పేర్కొన్నారు. ఈ రిమాండ్ రిపోర్టు ఆధారంగానే వాళ్ల పేర్లు చేర్చినట్టు మెమోలో అధికారులు పేర్కొన్నారు. అలాగే ఈ కేసులో మరికొన్ని అరెస్టులు కూడా జరిగాయి. ఈ కేసుకు సంబంధించి పలువురికి నోటీసులు ఇచ్చిన సిట్ అధికారులు వారిని విచారించారు కూడా. లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప, బాలాజీ తమ మధ్యంతర రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టులను కోరినప్పటికీ నిరాశ వారికి ఎదురైంది. ఈ కేసు మొదలైనప్పుడే ఈ ముగ్గురు కూడా సుప్రీంను ఆశ్రయించారు. అయితే ఏపీ హైకోర్టులో ఈ కేసు పెండింగ్లో ఉన్నందున అక్కడ తేల్చుకుని రావాలని సుప్రీం సూచించింది. అయితే ఈ ముగ్గురు నిందితులకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో వెంటనే వారు సుప్రీంలో పిటిషన్ వేశారు. మధ్యంతర రక్షణ కల్పించాలని కోరారు. అందుకు సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది. ఇటీవల ఈ కేసులో కీలక నిందితుడు గోవిందప్ప బాలాజీని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. లిక్కర్ స్కామ్లో ఇప్పటి వరకు 6 నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన సూత్రధారులుగా భావిస్తున్న కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డిలను తాజాగా అరెస్టు చేశారు.